యుక్రెయిన్ యుద్ధం మొదలైన 2 ఏళ్ల తర్వాత రష్యాలో తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మోదీ కలయికపై స్పెషల్ అటెన్షన్ నెలకొంది. ప్రపంచ దేశాలు పూర్తిగా తమ దృష్టిని రష్యా వైపే మళ్లించాయి. నిజానికి వాషింగ్టన్లో 75 ఏళ్లను పూర్తి చేసుకున్న నాటో కూటమి వార్షిక సమావేశం అదే రోజు ప్రారంభమైన మీడియా మాత్రం మాస్కోపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. అందుకు కారణం మోదీని పుతిన్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, యుక్రెయిన్ యుద్ధం విషయంలో మోదీ ఎలా స్పందిస్తారు, పశ్చిమ దేశాలపై ఇరువురు నాయకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇలాంటి ప్రశ్నలు ప్రపంచాన్ని ఆసక్తి రేకెత్తించాయి. అయితే పుతిన్తో మోదీ ఎలాంటి చర్చలు జరిపారు, యుక్రెయిన్ యుద్ధంపై పుతిన్తో మోదీ ఏమన్నారు? వాట్ ది స్టోరీ. రష్యాలో వెస్ట్కు మోదీ ఎలాంటి సందేశం ఇచ్చారు? భారత్తో సంబంధాలకు పుతిన్ ఎలాంటి ప్రాధాన్యమిస్తున్నారు? ఉక్రెయిన్ యుద్ధంపై నేరుగా మాట్లాడే దమ్మున్న నేత ఎవరు? గత 24 గంటల్లో గ్లోబల్ మీడియా మొత్తం రష్యా వైపే ఫోకస్ చేసింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండోసారి కలుసుకున్నారు. తొలిసారి తన ఎస్టేట్లో మోదీకి పుతిన్ డిన్నర్ ఏర్పాటు చేశారు. చివరి రోజు రష్యా ఇండియా వార్షిక సదస్సులో ఇరువురు నేతలు పాల్గొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం నుంచి రక్షణ, వాణిజ్యం, ఎనర్జీ వంటి పలు అంశాలపై ద్వైపాక్షిక బంధంలో భాగంగా మోదీ పుతిన్ చర్చించారు. కొన్ని ముఖ్యమైన సమస్యలను సైతం ఇరువురు నేతలు పరిష్కరించారు. భారత ప్రధాని రష్యా సందర్శన అత్యంత ప్రతిష్టాత్మకంగా ముగిసింది. చివర్లో రష్యా అత్యున్నత పౌర పురస్కారం అపోస్తులు సెయింట్ ఆండ్రూతో మోదీని పుతిన్ సన్మానించారు. భారత్ రష్యా సంబంధానికి మోదీ చేసిన కృషికి గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. వాస్తవానికి ఈ అవార్డును 2019లోనే క్రెమ్లిన్ ప్రకటించింది. కానీ అవార్డు ప్రదానోత్సవం మాత్రం జరగలేదు. అందుకారణం ప్రధాని మోదీ తన రష్యా పర్యటన వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మోదీకి సెయింట్ ఆండ్రూ అవార్డును పుతిన్ ప్రదానం చేశారు. అయితే ఈ అవార్డుని చైనా అధ్యక్షుడికి కూడా రష్యా ప్రదానం చేసింది. 2017లోనే జిన్పింగ్ కు పుతిన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. 2 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీకి కూడా ఈ అవార్డును మాస్కో ప్రకటించింది. ప్రధాని మోదీకి కూడా రష్యా అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చి పుతిన్ ఓ కీలకమైన సందేశాన్ని ఇచ్చారు. భారత్తో సంబంధాలకు సైతం చైనాతో సమానంగా రష్యా ప్రాధాన్యమిస్తున్నట్టు పుతిన్ ఈ అవార్డుతో స్పష్టతనిచ్చారు. ఈ పరిణామాలను పశ్చిమ దేశాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. అయితే ప్రధాని మోదీ పుతిన్ కలవడంపై ఆచితూచి స్పందిస్తున్నాయి. అయితే ముందుగా రష్యాలో మోదీ పర్యటనలో ఏం జరిగిందో చూద్దాం. అధికారిక సమావేశాలతో రష్యాలో ప్రధాని మోదీ డే ప్రారంభమైంది. ఇండియా రష్యా ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. ప్రధాని మోదీ అధ్యక్షుడు పుతిన్ సహా అధ్యక్షత వహించారు. అయితే ఈ సమావేశానికి ముందే ఇరువురు నేతలు కలిశారు. మోదీకి పుతిన్ ఆతిథ్యమిచ్చి విందును ఏర్పాటు చేశారు. ఇది అనధికారిక విందు సమావేశం. మాస్కో అవుట్స్కర్ట్స్ లోని రష్యా అధ్యక్షుడి సొంత ఎస్టేట్ లో ఈ విందు జరిగింది. ఇరువురు నేతల మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది. ప్రధాని మోదీకి హగ్ తో అధ్యక్షుడు పుతిన్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీని పుతిన్ తన ఎస్టేట్ పర్యటనకు తీసుకువెళ్లారు. ఇరువురు నేతలు గోల్ఫ్ కార్టులో ప్రయాణించారు. అంతేకాదు తాను పెంచుకుంటున్న గుర్రాలను సైతం మోదీకి పుతిన్ చూపించారు. ఈ విశేషాలపై సోషల్ మీడియాలో ఇప్పుడు మీమ్స్ హోరెత్తుతున్నాయి. మోదీతో పశ్చిమ దేశాల నేతలతో పుతిన్ సమావేశం అవడాన్ని పోల్చి చూస్తున్నారు. గతంలో పశ్చిమ దేశాల నాయకులు రష్యాకు వెళ్తే పొడవైన టేబుల్ కు అటువైపు పుతిన్ కూర్చుని చర్చించేవారు. కానీ మోదీతో మాత్రం అత్యంత సన్నిహితంగా కూర్చుని చర్చించారు. సింపుల్ గా చెప్పాలంటే భారత్తో సంబంధాలకు పుతిన్ ఎంత ప్రాధాన్యమిస్తున్నాడో ఇలాంటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరువురు నేతలు చర్చలకు కూర్చున్నప్పుడు కూడా ఈ విషయం క్లియర్ గా తెలిసింది. పుతిన్ ఇంట్లో సమావేశమైన అనంతరం ఇరువురు నేతలు ఎస్టేట్ లో సంచరిస్తూ పలు అంశాలపై చర్చించుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధం లాంటి పలు కీలకమైన అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. యుద్ధ రంగంలో పరిష్కారాలు లభించవని అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీ అన్నారు. ఇది చాలా కీలకమైన ప్రకటన. ఇది ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని భారత్ నేరుగా రష్యాకు చేస్తున్న విన్నపం. ఇదే విషయాన్ని 2022లోనూ పుతిన్ తో మోదీ చెప్పిన దానికి అనుగుణంగానే ఉంది. అప్పట్లో షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సు సందర్భంగా ఉజ్బెకిస్తాన్ లో కలుసుకున్నారు. ఇది యుద్ధాల యుగం కాదని పుతిన్ కు స్పష్టంగా చెప్పారు. యుద్ధం ముగింపునకు దౌత్యపరమైన ఎంపికలను అన్వేషించమని రష్యన్ నాయకుడిని మోదీ కోరారు. తాజాగా అధికారిక సదస్సులను ఇదే విషయాన్ని మోదీ పునరుద్ఘాటించారు. భవిష్యత్ తరాలకు శాంతి అవసరమని ఓ మిత్రుడిగా తాను ఎప్పుడూ చెబుతూనే ఉన్నానని మోదీ తెలిపారు. యుద్ధ భూమిలో పరిష్కారాలు సాధ్యం కావని చెప్పారు. తుపాకులు, బుల్లెట్లు, బాంబుల మధ్య చర్చలు విజయవంతం కావని స్పష్టం చేశారు. చర్చలతోనే శాంతికి మార్గాన్ని కనుగొనాలని పుతిన్ కు మోదీ సూచించారు. एक्सेलेंसी एक मित्र के नाते मैंने हमेशा कहा है कि हमारी भावी पीढ़ी के उज्जवल भविष्य के लिए
शांति सर्वाधिक आवश्यक है, लेकिन मैं ये भी जानता हूं कि युद्ध के मैदान में समाधान संभव नहीं होते। बम, बंदूक और गोलियों के बीच समाधान और शांति वार्ताएं सफल नहीं होती हैं और हमने वार्ता के माध्यम से ही शांति के रास्ते अपनाने होंगे। సింపుల్ గా చెప్పాలంటే భారత్ శాంతి చర్చలకు రష్యాపై ఒత్తిడి తెస్తోంది. అంతేకాదు శాంతి చర్చలో రష్యాను కూడా కలుపుకుపోవాల్సిందేనని మోదీ స్పష్టంగా తెలిపారు. జూన్ లో స్విట్జర్లాండ్ లో జరిగిన ఉక్రెయిన్ శాంతి సదస్సులో డిక్లరేషన్ పై సంతకానికి భారత్ నిరాకరించింది. ఈ విషయంపై తాజాగా మోదీ క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే స్విస్ సదస్సుకు 99 దేశాలను ఉక్రెయిన్ ఆహ్వానించింది. భారత్ తన ప్రతినిధులను మాత్రమే పంపింది, కానీ కీలకమైన రష్యాను ఆహ్వానించలేదు. మాస్కో రాకుండా నిర్వహించే ఇలాంటి సదస్సులు అర్థవంతంగా ప్రయోజనకరంగా ఉండవని భారత్ తేల్చి చెప్పేసింది. అంటే శాంతి చర్చలు జరగాలంటే రష్యా కూడా ఉండాలని పశ్చిమ దేశాలకు భారత్ సందేశం ఇస్తోంది. అదే సమయంలో ఐక్యరాజ్య సమితి చార్టర్ కు కట్టుబడి ఉండాలని రష్యాను భారత్ కోరుతోంది. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని పిలుపునిస్తోంది. ఆ మేరకు అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇదే పర్యటనలో అతిపెద్ద హైలైట్. ఇక భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించే సమస్యను సైతం ప్రధాని లేవనెత్తారు. వారిని ఏజెంట్లు మోసగించి రష్యన్ దళాలోకి తరలించినట్టు ప్రధాని వెల్లడించారు. ప్రస్తుతం సుమారు 40 మంది భారతీయులు రష్యాలో చిక్కుకుపోయినట్టు నివేదికలు చెబుతున్నాయి. వారిని విడుదల చేయించేందుకు భారత్ యత్నిస్తోంది. భారతీయ పౌరుల్ని విడుదల చేసేందుకు పుతిన్ అంగీకరించారు. ఇవే కాకుండా మరికొన్ని కీలకమైన అంశాలపై కూడా ఒప్పందాలు జరిగాయి. అందులో ఒకటి వాణిజ్యం. ఇందులో రెండు దేశాలు ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్యం $6,500 కోట్ల చేరింది. దాన్ని 2030 నాటికి $10,000 కోట్ల పెంచాలని ఇరు దేశాలు యోచిస్తున్నాయి. వాణిజ్యాన్ని రష్యాకు అనుకూలంగా మార్చాలని భారత్ ప్లాన్ వేస్తోంది. ప్రధానంగా రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తోంది. అయితే ఈ విషయంలో చెల్లింపుల అసమతుల్యత ఏర్పడింది. దీన్ని పరిష్కరించడానికి రష్యా మార్కెట్లో మరింత చోటును భారత్ కోరుకుంటోంది. ఇక రక్షణ రంగంలో భారత్ కు కొంత ఆందోళన నెలకొంది. రష్యన్ ఆయుధాల సరఫరాలు ఆలస్యమవుతున్నాయి. 2 S-400 క్షిపణి రక్షణ వ్యవస్థల్ని మాస్కో సరఫరా చేయలేదు. ఈ విషయాన్ని మోదీ చర్చించినట్టు తెలుస్తోంది. త్వరితగతిన డెలివరీలు చేయాలని భారత్ కోరుతోంది. ఇక రష్యాతో భాగస్వామ్యంలో భారత్ కూడా ఎక్కువ పెట్టుబడులు పెడుతోంది. రష్యాలో మరో 2 భారత కాన్సులేట్లు ప్రారంభించనున్నట్టు ప్రధాని ప్రకటించారు. కజాన్, ఎకటెరిన్బర్గ్ లో కొత్త కాన్సులేట్లు ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా ప్రధాని మోదీ పర్యటన ప్రయోజనకరంగా ఉంది. వ్యూహాత్మక ప్రయోజనాలను కీలక భాగస్వామితో భారత్ పదిలం చేసుకుంది. భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని నొక్కి చెప్పింది. అంతేకాదు యుద్ధాన్ని ముగించమని కూడా భారత్ కోరింది. కానీ మోదీ పర్యటనపై కొందరు ఆందోళన చెందుతున్నారు. ఊహించని రీతిలో ప్రతిస్పందన వస్తోంది. రష్యాతో ప్రధాని మోదీ ఒప్పందాలు కుదుర్చుకోవడంపై తాము ఆందోళన చెందుతున్నట్టు అగ్రదేశం అమెరికా పేర్కొంది. భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని వాషింగ్టన్ వెల్లడించింది. రష్యా సంబంధాలపై తమ ఆందోళనను భారత్ కు వెల్లడిస్తామని అగ్రదేశం తెలిపింది. ఇక పుతిన్ మోదీ ఆలింగనం చేసుకోవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. పుతిన్ నేరస్తుడిగా జెలెన్స్కీ పేర్కొన్నారు. మోదీ రష్యాకు వెళ్లడంతో ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాలను దెబ్బతీస్తుందని మండిపడ్డారు. అంతేకాదు తాజాగా కీవ్ నగరంలోని చిన్నపిల్లల ఆసుపత్రిపై జరిగిన వైమానిక దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రస్తావించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడే వరకు కూడా ఉక్రెయిన్, అమెరికా వేచి చూడలేకపోయాయి. ఎందుకంటే ఉక్రెయిన్ పై జరిగిన వైమానిక దాడుల్ని పుతిన్ వద్ద మోదీ లేవనెత్తారు. में विश्वास करने वाला हर व्यक्ति जब जानहानि होती है तो बहुत पीड़ित होता है, लेकिन उसमें भी जब मासूम बच्चों की कत्ल होती है, मासूम बच्चों को मरते हुए देखते हैं, तब हृदय छलनी हो जाता है और वो दर्द बहुत भयानक होता है। और इस विषय में भी आपसे विस्तार से चर्चा हुई। ఇది పుతిన్ కు మోదీ ఇచ్చిన బలమైన సందేశం. ఉక్రెయిన్లోని పౌరుల రక్షణ కోసం భారత్ వాదిస్తోంది. ముఖ్యంగా చిన్నారుల విషయంపై సీరియస్ గా స్పందించింది. కీవ్ ఆసుపత్రిపై దాడిని నేరుగా రష్యా అధ్యక్షుడితో ప్రస్తావించిన తొలి ప్రపంచ నేత బహుశా ప్రధాని మోదీయే. ఇక్కడ మరో గమ్మత్తైన సమస్యను కూడా మోదీ పరిష్కరించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై పశ్చిమ దేశాల ఆరోపణలకు మోదీ కౌంటర్ ఇచ్చారు. अनेक देशों के नागरिकों को पेट्रोल डीजल के कारण बहुत बड़े संकट से गुजरना पड़ा और आज भी गुजरना पड़ रहा है, लेकिन हमारे उस कारोबार के कारण हम भारत के नागरिकों को पेट्रोल डीजल के इस मार से बचा पाए, इन्फ्लेशन से बचा पाए और स्टेबिलिटी भी ला पाए।
इसके लिए भी मैं आपका आभार व्यक्त करता हूं। దౌత్యంలో భాగంగా ప్రతి వ్యాఖ్యను భారత్ స్పష్టంగా చేస్తోంది. రష్యా పశ్చిమ దేశాల మధ్య సంబంధాల్లో భారత్ ఎంతో నైపుణ్యంగా సమతూకం చేస్తున్నట్టు మోదీ ప్రకటనలు తెలియజేస్తున్నాయి. నిజానికి ఇది కఠినమైన టాస్క్. కానీ భారత్ తన జాతీయ ప్రయోజనాలు కాపాడుకునేందుకు రష్యాతోనూ పశ్చిమ దేశాలతోనూ స్నేహం తప్పనిసరిగా మారింది.